హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో చాలా మంది ఆడవాళ్ళ మోజులో పడి, అంటే స్త్రీ వ్యామోహంలో పడి మగవాడు లైఫ్ నంతా నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఉషతో మనం మాట్లాడదాం. నమస్తే ఉష. నమస్తే రాధా. సో ఉష, ఇప్పుడైతే ఫేక్ లవ్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఫేక్ లవ్ సంకేతాలు అసలు ఎలా ఉంటాయి? అంటే కొంతమంది చాలా అమాయకంగా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇందులో ఏ ఒక్కరు కాదు, ఇద్దరిని అంటున్నాం, ప్రేమిస్తే చాలా పిచ్చిగా ప్రేమిస్తారు. అవతలోడు ఏది చేసినా కరెక్ట్, అవతల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏది చేసినా కరెక్ట్ అనిపిస్తుంది. దీని దగ్గర కానీ వీడి దగ్గర కానీ ఉన్న స్వప్నంతా అవతల పర్సన్కి దారపోస్తారు. కానీ లాస్ట్కి వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ ఖరాబ్ చేసుకుని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో ఇలా కాకుండా నిజంగా వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి, దాని నుంచి ఎలా బయటపడాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ? సో లవ్ అనేది ఇప్పుడు ఏజ్ రెస్ట్రిక్షన్ కానీ, సొసైటీ రెస్ట్రిక్షన్ కానీ, ఎకనామిక్ రెస్ట్రిక్షన్ కానీ లేకుండా పోయింది. ఇప్పుడు ఇది వరకు పలానా ఏజ్ లో లవ్ చేయాలి, ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. ఒక్కసారి పెళ్ళైపోయిందంటే అరే పెళ్ళైపోయింది మా అమ్మాయిని చూడకూడదు అనే ఒక కామన్ సెన్స్ అబ్బాయిలకు ఉండేది. సింగిల్ అయితేనే మాట్లాడేవాళ్ళు. అమ్మాయిలు కూడా అబ్బాయికి పెళ్ళైపోయిందంటే సింగిల్ అమ్మాయిలు ఎందుకు, వాడితో వైఫ్ ఉంటది అని. అసలు ఇప్పుడు దీనికి ఆగట్లేదు, తగ్గట్లేదు, అసలు ఆలోచించట్లేదు. కామం కన్నా చెప్పాల్సి వచ్చింది నేను కోరిక. ఫేక్ లవ్ అనేది ఎవరైనా అసలు ఫేక్ లవ్ లో ఎందుకు పడతారంటే, ఒక అబ్బాయి నువ్వు అన్నట్టు గొర్రె కషాయండి. ఓకే, గొర్రెకి ఏం కావాలి? గడ్డి కావాలి, బాగా చూసుకోవాలి, దాన్ని ఏం పని చెప్పకూడదు. అవునా? గొర్రెని మామూలుగా ఎలా వాడతారు? అడ్డంగా వాడతారు పనులకి. సో గొర్రె ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? నువ్వు చెప్పు, నువ్వు నిన్నే అడుగుతా, చెప్పు. టెల్ మీ ద గొర్రె ఎక్స్పెక్టేషన్స్. అంటే వాడు ఏది చేసినా కరెక్టే అనిపిస్తుంది. గొర్రెకి ఉన్న ప్రాబ్లం ఏంటి? కషాయోడు దాన్ని ఎట్లా రెక్టిఫై చేశాడు? గొర్రెకి ఉన్న ప్రాబ్లం ఏంటి? సరే, వాట్ ఎవర్, డాంకీ అనుకుందాం, పోనీ డాంకీ తీసుకుందాం. డాంకీ మీద అడ్డంగా మోయేసి గాడిద చక్రీలన్నీ చేస్తాడు. ఓకే, గాడిదని ప్రేమించేవాడు గాడిదని ఎలా చూసుకుంటాడు అని గాడిద అనుకుంటది. నాతో పనులు చేయించడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటే, నన్ను తిని కూర్చోబెడతాడు, నాకు కావాల్సినన్ని సమకూరుస్తాడు, హ్యాపీగా మనం కాలు మీద కాలు వేసుకుని పడుకోవచ్చు అనుకుంటుంది డాంకీ. ఓకే, సో డాంకీ లోపల కిడ్నీసో లేకపోతే కళ్ళో లేకపోతే దాని చర్మో కావాలనుకున్నాడు, ఏం చేస్తాడు? దాన్ని బాగా ప్యాంపర్ చేస్తాడు, పని ఏం చేయించడు, ఫుడ్ పెడతాడు, బాగా చూసుకుంటాడు, సినిమాలకు తీసుకెళ్తాడు, అసలు స్వర్గంగా అనిపిస్తుంది. సో డాంకీ ఏమనుకుంటది? వావ్, దిస్ ఇస్ లవ్ అనుకుంటది. ఏమీ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఒకడు నీ లైఫ్ కి వచ్చి నీకు కావాల్సినవి ఏవి ఇవ్వడు. సినిమాలు చూసి, సినిమాలో చూపించే రొమాంటిక్ సీన్స్ చూసి, అవి చేసే ప్రతి ఒక్కడిని లవ్ అనుకోవడం మనం వెరుతాం. సో ఎప్పుడైతే నీ లైఫ్ లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చేసుకోగలిగి నువ్వు చేసుకుంటూ ప్రేమని మించాలి రాధ, ప్రేమని మించాలి, దాన్నే ప్రేమించడం అంటే. సో మనలో ప్రేమ ఆల్రెడీ టూ మచ్ ఉండే, అది ఎవరికి ఇవ్వాలో తెలియక ఎత్తుక్కునే స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రేమించండి. ప్రేమను అడుక్కునే స్టేజ్ లో మాత్రం ప్రేమించకండి. నిజంగా ఆ ముష్టి ప్రేమ వద్దబ్బా. ఇవన్నీ స్టార్టింగ్ ఎందుకో తెలుసా? ఆడు నిన్ను బాగా తిప్పి షాపింగ్లు చేయించి, అమ్మాయిలు కూడా ఈ మధ్య అబ్బాయిలు షాపింగ్లు చేయించి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇచ్చి అన్ని చేసేది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయికి ఏం కాదు తెలుసా? ప్రేమగా మాట్లాడాలి. ఉన్నావా, తిన్నావా, బంగారం, బుజ్జి, నువ్వేం చేసినా నేను ఎంతోనే ఉంటానే, నిన్ను బాగా చూసుకుంటాను లైఫ్ లాంగ్. ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఫేక్ లవ్ లో చేసే ప్రామిస్, లైఫ్ లాంగ్ ఉంటాను. అమ్మాయి అవని అబ్బాయి అవని, ఇది ఎప్పుడు ఉండడు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు 3 రోజులకు మించి ఏ లవ్ ఉండట్లేదు, ఫర్గెట్ అబౌట్ 30 ఏళ్ళు. సో ఫేక్ లవ్ ప్రామిస్ కి ట్రిగర్స్ ఉంటాయి కొన్ని. ఆ ట్రిగర్స్ ని మీరు గమనించాలి. అండ్ వాడు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. వీటికి ఏం కావాలి, దీనికి ఒక స్టాండర్డ్ రూల్ బుక్ ఉండదు. ప్రతి మనిషి కోరికలు డిఫరెంట్ గా ఉండే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాడిద కోరికలు చెప్పినట్టు గాడిదివి, గుర్రవి గుర్రానివి, గాడిది, సింహాన్ని సింహాన్ని. అరే నువ్వేం వేటాడక్కర్లా, నేను నీకు తెచ్చిస్తాను రా అని చెప్తాడు సింహాన్ని డేట్ చేసేవాడు. సింహం ఏం చేద్దాం, మనం ఏమి వేటాడక్కర్లేదు అంటే. సో అండ్ సింహం హ్యాస్ టూ మచ్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్. సో నేను తీరుస్తాను నీకు అంటాడు, ఇనిషియల్ గా తీరుస్తాడు. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ కోరికలు. ఎప్పుడైనా నిన్ను మోసం చేసేవాడు నీ కోరికల్ని గమనించి కరెక్ట్ గా తగు మోతాదులో ఏ పించులేస్తే పడేస్తారు. మన సావిత్రి సినిమాలో చూసాం, మా నాన్న చిన్నప్పుడు ఉంటే ఇలా అనేవాడు అంటే ఎత్తుకోగానే ఫసక్ ఆవిడ ఇంక అక్కడ అసలు పడిపోయింది, లైఫ్ టైం పడిపోయింది ఆవిడ.
సో నువ్వేంటి అనేది వాడు చాలా గమనించి నిన్ను పడేస్తాడు. పడేసిన తర్వాత గేమ్ ఆడతాడు. సో ఇక్కడ కోరికలు కళ్ళలు వేసుకోవాల్సింది మనం, ఓకేనా? అది లవ్ అని భ్రమపడింది మనం. అండ్ అది అయిన తర్వాత వాడి దగ్గర నుంచి నీకు రెసిప్రొకేషన్ లేదనుకో, అమ్మాయి దగ్గర నుంచి కూడా రెసిప్రొకేషన్, అది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అంటాం. స్టార్టింగ్ లో 3 నెలలు 4 నెలలు బాగుండి ఎప్పుడైతే వాడు నిన్ను దూరం పెడుతున్నాడో, ఇప్పుడు ఇది ఒక కళల ప్రపంచం క్రియేట్ చేసి ఇది మళ్ళీ ఇస్తానన్న ఒక విజువల్ ఎఫెక్ట్ ఇస్తాడు. ట్రైలర్ లాంచ్ చేస్తాడు, సినిమా అభి బాకీ అంటాడు. మనం ట్రైలర్ బాగుంది కదా అని చెప్పి సినిమాకి వెళ్ళిపోతాం టికెట్ కొనుక్కొని. వెళ్ళిన తర్వాత హాల్ నుంచి బయటకు రాలేదు, ఎందుకంటే అన్ని బంధించేస్తాడు. సినిమా వస్తుంది అంటాడు వేస్తానంటాడు, ప్రొడక్షన్ కాస్ట్ అంటాడు, ఏ హీరో ఇప్పుడే BMW కార్ పంపించాలి. అరే నన్ను బయటికి రానివరా, నేను సినిమా థియేటర్ లో బయటకు వచ్చి నీకు డబ్బులు ఇస్తాను రా బాబు, హీరోకి కావాలి కదా, నువ్వు బొమ్మ పడినప్పుడు కదా లోపలికి వెళ్ళాలి, నువ్వు ఉండు అక్కడే ఉండి నేను మొత్తం తెచ్చేసి డైరెక్ట్ చేసి నీకు సినిమా వేస్తాను అంటాడు. ఇంత సఫికేటింగ్ ఉంటుంది ఫేక్ లో. సో బేసికల్ గా ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళిన తర్వాత మూసేస్తాడమ్మా. 3 నెలల్లో రావచ్చు సినిమా, సంవత్సరం రావచ్చు, బట్ అన్ని రోజులు నువ్వు తిండి తిప్పలు లేకుండా యు ఆర్ స్టిల్ ఇన్ ద థియేటర్. ఎలా ఉంటది నీ పరిస్థితి? యూ హ్యావ్ టు పీ దేర్, పిస్ దేర్, పడుకోవాలి అక్కడే, తిండి ఉండదు. ఇంత దారుణంగా. అండ్ నేను చెప్పేది పచ్చిగా ఉండొచ్చు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఆలోచించి చెప్తున్న ఆన్సర్లు ఇవి. ఇట్స్ నాట్ ఫేక్ లవ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది, అంత నీచంగా ఉంటుంది. నేను చెప్పలేను, కొంతమందిని చూస్తున్నాను నేను. ఇమాజిన్ నువ్వు అదే ప్లేస్ లో తిండి తిప్పలు లేక ఒక జైలు లాగా, చూడటానికి హోమ్ థియేటర్, బయటంతా అరే ఎవడు చూసినా సరే అయ్యో ఆ పర్సన్ అబ్బా అసలు చక్కగా ఉంది డేట్ చేస్తుందని. సో ఈ సంకేతాలు ఎప్పుడైతే లవ్ లో ఎప్పుడు ఇబ్బంది ఉందో రాదా అసలు రాసి పెట్టుకోను. లవ్ లో ఎప్పుడు ఇబ్బంది ఉండదు, కష్టం వస్తుంది, గుర్తుపెట్టుకో. కష్టం వస్తుంది, కరెక్ట్. లవ్ లో నువ్వు ఇబ్బంది పడకూడదు, గొడవ పడచ్చు, కష్టపడచ్చు. కష్టం ఉందంటే సుఖం ఉంటది, కోపం ఉందంటే ఇష్టం ఉంటది. ఇబ్బంది అంటే సఫకేషన్. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి చెప్తున్నా నేను. వెన్ ఎవర్ యూఆర్ సఫకేటింగ్ అండ్ ద అదర్ పర్సన్ పక్కనాడు నిన్ను ఊపిరి ఆడలేని, నేను ఎలా అయితే డోర్లు వేసేసి నీకు వాటర్ ఇవ్వడు, ఫుడ్ ఇవ్వడు, బాత్రూమ్కి వెళ్ళనివ్వడు, ఇక్కడ ఇంకా వస్తుంది అని నీకు మాటలు చెప్తాడే, దట్ ఈస్ ఇబ్బంది. సఫకేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు అతను ఏదో హీరో దగ్గరికి వెళ్ళారు, హీరో డేట్లు ఇవ్వలేదు, నువ్వు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసావు, కొట్టుకుంటున్నారు, ఎందుకు ఇచ్చావు వద్దని. ఈ హీరో కాదు నేను ఇంకో హీరోతో మాట్లాడతాను, నిన్ను కూడా తీసుకెళ్ళాడు అనుకో, అది కష్టం. ఓకే, అది కష్టం, లేకపోతే సుఖం, లేకపోతే నష్టం, ఇవి ఉంటాయి. డోంట్ గెట్ భ్రమలో వెళ్ళి దాన్ని నిజం అనుకోవద్దు. సఫకేటింగ్ ఉండేది ఏదైనా, అది జాబ్ అవని, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్. సఫకేటింగ్ ఉండేది ఏదైనా హ్యూమన్ కి ఫేక్. యూఆర్ ఫేకింగ్ ఇట్, ఇట్స్ నో రియాలిటీ ఇన్ ఇట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫేక్ లవ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు కనుక ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది నుంచి ఏమవుతుందో తెలుసా? యాగిని, కోపం మొదలవుద్ది. నువ్వు అక్కడే వాసన వస్తా, నీకు కోపం వస్తుంది, వాడిని ఇల్లు అడుగుతావు, ఎందుకు నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నాను అడుగుతావా లేదా? ఖచ్చితంగా. యాగిని వస్తుంది, ఆ తర్వాత బాధ వస్తుంది, నీ మీద నీకు అసహ్యం వచ్చేలా మాట్లాడతాడు. నేనా నీ వెనకాల పడింది, నువ్వే నా దగ్గర వచ్చి పడుకో అంటున్నాను నేను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా నేను నిన్ను అడిగానా, నువ్వు ఆర్ కమింగ్ మూవ్ అని అంటాడు. నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే డోర్లు వేసింది వాడు, తాళాలు తీసుకుంది వాడు. అర్థమైంది? దీస్ ఆర్ ఆల్ సంకేతాలు. నువ్వు వెళ్ళలేని పరిస్థితి వాడిని క్రియేట్ చేస్తున్నాడు, నువ్వు రాలేకపోతున్నావు, మెంటల్ అండ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ ట్రామాకి గురవుతున్నావు అంటే అది ఫేక్. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? బద్దలు కొట్టుకొని స్క్రీన్ ని చించి అరిచి బయటకు రావాలి. నిన్ను నీ నుంచి కూడా ఎవడు కాపాడలేడు. 100%. మనమే డిప్రెషన్కి వెళ్ళిపోతాం, అక్కడే ఉండి వాడేదో వస్తాడు చేస్తాడు అని మనకు మనం మభ్య పెట్టుకుంటాం, చూసావా? యు విల్ డై. పురుగులు పట్టేస్తాయి నీ బాడీ, ఎవడు తీసుకెళ్ళని కూడా తీసుకెళ్ళడు, అలా చచ్చిపోతావు. అంటే ఇది ఫిజికల్ గా నీకు ఇప్పుడు ఇంటర్నల్ గా ఇదే జరుగుతుంది రా. హూమ్ ఎవర్ ఇస్ ఇన్ ద ఫేక్ లవ్ లో నీ శవం ఉందని బయట భూప్రపంచంలో ఎవరికి తెలీదు. బ్రతికున్న జీవత్సవాల్లాగా బతుకుతున్నారు మనుషులని అంటున్నాను కాదు. పురుగులు పట్టేసి మెంటల్ గా సైకిక్ అయిపోయి మెంటల్ పురుగులు పట్టేసి అవి క్లీన్ చేసుకోలేరు, రోజన్నా వెళ్ళి స్నానం చేస్తాం, ఎమోషనల్ కంపు కొడతా ఉంటది, ఎమోషనల్ పుండ్లై రసికారుతా ఉంటాయి. అట్లా ఉన్నారు ఫేక్ లవ్ లో ఉన్న మనుషులు. కెన్ యు బిలీవ్ దాట్? సో దాని నుంచి ఎవడు బయటికి రావాలి? ఆడొచ్చి తీయడు, ఆడొచ్చి నీ క్లోజర్ ఇవ్వడు. అనుకుంటాడు వాడు చెప్పచ్చు కదా నాతో, నన్ను వదిలేస్తానని మూవ్ ఆన్. ఆడవ్వడు. ఇది రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఒక ఫేక్ లవ్ నుంచి బయటకు రావాలంటే వాళ్ళు నన్ను వదిలేస్తున్నానని చెప్పను, నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేశాను, ఐ వాంట్ అన్ ఆన్సర్, నేను ఇలా ట్రీట్ చేయకూడదు, ఐ డోంట్ డిజర్వ్ దిస్, హౌ కమ్ దే డూ దిస్ అని అడుగుతారు చూసావా? వాళ్ళందరికీ నేను చెప్పొచ్చేదండి, వాడొక్క అష్ట నీచ్ ని కమ్మే దరిద్రుడు, దరిద్రాలు.
వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే నిన్ను ఇంత గోత్రూ చెయ్యరు. డోంట్ ఎక్స్పెక్ట్ అ క్లోజర్ ఫ్రమ్ పీపుల్ హూ డూ ఫేక్ లవ్. చాలా మంది ఆగిపోయారు అక్కడే రాదు. ఇది అవును. చాలా డీటెయిల్డ్ సీక్రెట్ చెప్తున్నాను నీకు. ఎప్పుడు చెప్పడు ఇది నీకు. వాడొచ్చి నీకు సారీ చెప్పడు, వాడొచ్చి నిన్ను తప్పుగా మాట్లాడని చెప్పడు, వాడొచ్చి నేను వాడుకున్నానని చెప్పడు. వాడు ఏ రోజు ధైర్యం కూడా చేయడు నీ ముందొచ్చి సారీ అండ్ ఐమ్ డన్ అని. చెప్పరు. ఎందుకు చెప్తాడు? వాడికి నీ నుంచి బెనిఫిట్ వస్తుంది. నువ్వు కట్ చేసే వరకు వాడు చెప్పడు, నువ్వు కట్ చేయలేవు వాడు చెప్పే వరకు. ఇట్స్ లూప్. సో బద్దలు కొట్టుకో. కుళ్ళు కంపు వచ్చేది నీ దగ్గర, ఇబ్బంది పడేది నువ్వు, రసికారేది నీకు. డోర్లు బద్దలు కొట్టుకో. వాడు రాడు, వస్తే చెప్పించు కొట్టాలి కానీ ఆడొచ్చి సారీ చెప్పాలనుకోడు. అదొక పిచ్చి మెంటల్ సైకిల్. ఇది సైకాలజీలో ఉంది, నేను అదే చెప్తున్నాను. సో ఇది నేను ధైర్యంగా చెప్తున్నాను. చాలా కార్ల్ జంగ్ అని ఇలా చాలా మంది సైకాలజిస్టులు, సైక్రాటిస్టులు ఎంతో రీసెర్చ్ చేసి చెప్పింది. ఇది బయట కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను US లో చదివిన పుస్తకాలను బట్టి చెప్తున్నాను. క్లోజర్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మీరు బయటకు రండి, వాడు వస్తే చెప్పించు కొట్టేలాగా మెంటల్ గా మీరు తయారవ్వాలి. మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. అది కాని పని, హ్యూమన్ గా మనం చేసుకోలేం. మనకి ఈజీ కాదా ఆ టైం? కాని పని హ్యూమన్ గా మనకి మేము చేసుకోలేం. కానీ యూజ్ యువర్ సపోర్ట్, పబ్లిక్, సైకాలజిస్ట్, ఫ్రెండ్స్. మనకి మనం లేకపోతే రాదా భూప్రపంచంలో మనల్ని ఎవడు బాగు చేయలేడు. ఖచ్చితంగా. సో మనకి మనమే ఉండాలి, మనమే బయటికి రావాలి. ఇది సొల్యూషన్ ఫేక్ లవ్. ఖచ్చితంగా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. నిజంగా ఒక సొల్యూషన్ కావాలి అంటే మళ్ళా చెప్తున్నా, మీకు ఎలాంటి రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్నా ఉషాని కాంటాక్ట్ అవ్వండి, మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా.